Hi, hello, namaste. Welcome to Business Buzz with Raju Pasupuleti on Bosswala. So guys, ఇవాళ మనం ఎక్కడున్నాము అంటే బెంగళూరులో ఉన్నటువంటి బనశంకరి ఏరియాలో ఉన్నటువంటి మనే తిండి ఫుడ్ స్టాల్ దగ్గర అయితే ఉన్నాము. మనే అంటే కన్నడలో ఇల్లు అన్నమాట. సో ఇంటి దగ్గర నుంచి తయారు చేసే ఫుడ్ దగ్గరికి వచ్చేసాం అనమాట. సో గైస్, ఇవాళ మనము బాలరాజు గారితో ఈ బిజినెస్ పెట్టడానికి ఎంత ఖర్చు అయింది, ఎటువంటి లైసెన్సులు తీసుకున్నారు, రా మెటీరియల్ ఎలా తీసుకుంటున్నారు, ఈ విషయాలు అన్నీ కూడా తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా టర్న్ ఓవర్ అండ్ ప్రాఫిట్స్ కూడా. సో ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం, పదండి, లెట్స్ గో. హాయ్ అన్న, నమస్తే. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, బిజినెస్ ఎలా నడుస్తుంది? ఒక దిన నడుస్తుంది, ఒక దిన పెడతలే. అవునా? సరే, ఇవాళ ఏంటి అంటే మన బాస్ వాళ్ళ ప్రేక్షకులందరికీ కూడాను బిజినెస్ అసలు ఎలా పెట్టాలి, ఎటువంటి ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి అన్నీ మీ యొక్క జర్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. చెప్తారా? చెప్తాను. థ్యాంక్ యూ. సో చెప్పండి, అసలు మీ యొక్క బిజినెస్ ఎక్కడ మొదలైంది, ఎప్పుడు స్టార్ట్ చేశారు? 7 ఏళ్ళ ముందర పూల వ్యాపారం చేస్తా ఉండే. అవునా? ఆమెటికి ఎట్లా తరకారీ వ్యాపారం చేస్తే, ఆమెటికి 2 ఏళ్ళ ముందర ఫ్రూట్ వ్యాపారం చేస్తా ఉండే. ఓహోహో. ఫ్రూట్ వ్యాపారం చేసేవాడు ఇట్లే ఫ్రూట్ బాగా చేస్తారు మీరు అనేసి నాస్టా వేయండా, భోజనం వేయండా అని చెప్పి అప్పుడు ఇంకా స్టార్ట్ అయ్యిండేది. నాస్టా అంటే బ్రేక్ఫాస్ట్. అప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తుండేది. సో అలా ఒక 7-10 సంవత్సరాల నుంచి మీరు ఈ పనిలోనే ఉన్నారు, ఈ బిజినెస్ లోనే. సో కానీ మరి అన్ని బిజినెస్ లో ఏది బాగా అనిపించింది? ఇదే బాగుంది. ఇదే బాగుందా? మరి ఈ బిజినెస్ అప్పుడే చేస్తుంటే బాగుంది అనుకుంటున్నారా? అవును. సో అయితే చెప్పండి, అసలు ఈ బిజినెస్ ఎలా మొదలైంది చెప్పండి. స్టార్టింగ్ ఫ్రూట్ వ్యాపారం చేసేవాడు చెప్పి టిఫిన్ వేస్తే ఫస్ట్ ఇడ్లీ, దోశ, ఏమైనా పలావ్ గిలో చేస్తామని యోచన చేస్తే ఇంట్లో సపోర్ట్ తీసుకోండి. వాళ్ళు ఆయా చెయ్యండి. ఫస్ట్ పొద్దునే మాత్రం వేస్తే అది బాగుంది అని అంత జనాలు చెప్పినకి మధ్యాహ్నం స్టార్ట్ చేస్తుంది. ఓకే ఓకే. సో పొద్దునే జనాలందరూ కూడా బాగుంది అని చెప్పారు. సో అందుకని చెప్పి తను మధ్యాహ్నం భోజనం కూడా మొదలు పెట్టారనమాట. సో బాగా నడుస్తుందా అండి? నడుస్తా ఉంది. ఓకే, ఫైన్. సో మరి ఈ యొక్క బిజినెస్ మొదలు పెట్టడానికి ఎంత పెట్టుబడి అవుతుంది? 2000. 2000? మేము వేసే బండవాళ్ళు 2000 అంతే. రోజు ఇప్పుడు కూడా ఖర్చు, ఐ మీన్ మీరు పెట్టే ఖర్చు ఎంత అవుతుంది పర్ డేకి? అదే 2000, 2500 అవుతుంది. అంతేనా? సో దాని మీద డబ్బులు ఎంత వస్తాయి మనకి? 1500 దాసి వస్తుంది. ఓ దినం వస్తుంది, ఓ దినం వచ్చేలే. అయితేనే మేము ఇస్తలే చేస్తా ఉన్నాం. అదేలే. దీనికి సంబంధించి ఎటువంటి లైసెన్సులు తీసుకోవాలి? ఫుడ్ లైసెన్స్ తీసుకున్నా. తీసుకున్నారా? సర్టిఫికేట్ అంతా తీసుకున్నారా? దానికి ఎంత ఖర్చు అయింది? ఏమీ లేదు, జస్ట్ లైసెన్స్ ఇచ్చేసారు వాళ్ళు అడగగానే. వెరీ గుడ్. సో ఫుడ్ లైసెన్స్ కి ఎంత ఖర్చు అయింది? 5000 అయిందా? ఓకే ఓకే. ఎన్ని సంవత్సరాలకు తీసుకున్నారు? 5 ఏళ్ళకి తీసుకున్నాం. ఓకే, 5 ఏళ్ళకి 5000 రూపాయల వరకు ఖర్చు అయింది. సో మరి ఫుడ్ ఏమేమి ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇప్పుడు? అన్నము, సాంబారు, చపాతి, పలావ్, డిఫరెంట్ సాంబారు. ఓకే. ఒక దిన మిర్చి, ఒక దిన సాంబారు. చపాతీకి అంతే పల్లిము, దిమ్ము ఎక్స్చేంజ్. ఓకే. పలావ్ లోను అంతే, టమాటా బాత్ చేస్తాను, పలావ్ చేస్తాను, తరతర ఏమేమి వస్తుందో అంతా చేస్తాను. ఓకే ఓకే. సో ఒక ప్లేట్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు మీరు? 40 రూపీస్. 40 రూపాయలు. సో ఇప్పుడు 40 రూపాయలకి ఏమొస్తుంది? 40 రూపాయలకి బయట ఎక్కడికి వెళ్ళినా కూడాను ఒక జ్యూస్ కూడా రావడం లేదు. మినిమం 40-50 రూపాయలు తీసుకున్నారు. సో 40 రూపాయలకి మరి ఫుడ్ మరి అంత తక్కువలో ఎందుకు పెట్టారు? జనాలు కవర్ చేయాల. మాకు వచ్చే చాలు, 40 రూపాయలు అంటే చాలు అంటారా? చాలు. నాకు తెలిసి చుట్టుపక్కల ఎక్కడ కూడా అంత తక్కువ రేటు ఫుడ్ లేదు కదా అండి? ఓజాల ఉంది, ఓజాల లేదు. అయితే మేము కరెక్ట్ గా అప్పుడు ఇంకా కరెక్ట్ గా అట్లా ఇచ్చుకొని పోతాం. 2 ఏళ్ళు ఇంకా వరకు 1 రూపాయి నేను దాచి చేయలేదు. అవునా? ఓకే. ఫస్ట్ బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు? ఏమీ లేదు, చక్కగా ఖుషిగా జరుగుతూ ఉందన్నమాట. అంతేనా? మరి ఈ బిజినెస్ పెట్టాలనుకునే వారికి మీరేం చెప్తారు? చేయండి. ఫుడ్లో ప్రాబ్లం అయ్యాలి. ఫుడ్లో ప్రాబ్లం లేదంటారు. సరే. సో మరి మీరు పొద్దున్నే లెగ్గానే జర్నీ అసలు ఎలా మొదలు పెడతారు ఏంటి చెప్పండి? 8 గంటలకు వస్తాను. ఇక్కడ 4 గంటల వరకు ఉంటా. ఓకే. అంతా ఇంట్లోనే చేస్తారు. ఆడ ఇంకా ఆటోలో మా బామ్మడి తీసుకొచ్చి ఇస్తాడు. ఓహోహో, ఆటోలో తీసుకొని వచ్చి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు ఇక్కడ. ఓకే. సో ఫస్ట్ టైం బ్రేక్ఫాస్ట్ మొదలు పెట్టారు, తర్వాత దాన్ని లంచ్ చేశారు, మరి ఈవినింగ్ స్నాక్స్, తర్వాత డిన్నర్ కూడా పెట్టేస్తారా? అనుకుంటున్నారా? అదే, కాకపోతే కొంచెం మ్యాన్ పవర్ ఎక్కువ కావాలేమో, ఎక్కువ జనాలు పెట్టి. సో పెడితే వర్కౌట్ అవుతుందంటారా? 15 దినాలు అయ్యేలే. అయ్యే స్టార్టింగ్ పెట్టాడు, 1 నెల వ్యాపారం అనేది లేదు. ఇప్పుడు చూడే అంతా ఖాళీ అవుతూ ఉంటుంది. అవునా?
సో సూపర్. సో మరి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సో అంటే ఇప్పుడు మీరు అడిగితే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఏమీ లేవని చెప్పారు, అంటే మీరు చాలా జాగ్రత్తగా చేయడం వల్లే కదా. ఎలాంటి జాగ్రత్తలు మీరు తీసుకున్నారు? మా ఇంట్లో మేము ఎటు తింటామో అట్లే చేయాలి, అట్లాగే చేయాలి అంతే. సో దాని ద్వారా వచ్చేస్తారు జనం అంతే. ఫైన్. సో ఒక్క రోజుకి మీకు ఎన్ని డబ్బులు వస్తాయి? 4,000 వస్తుంది వ్యాపారంలో. బండవాళంపై 1,50,000 మిగులుతుంది. 1,50,000 పక్కా మిగులుతుంది. అంటే నెలకు మీకు వచ్చేసి ఈజీగా 45,000 లాభం. అవును, అంతేనా? సూపర్ కదా. రోజుకి 2,000 రూపాయల నుంచి 2,500 రూపాయలు మాత్రమే పెట్టుబడి. సో నెలకి చూసారా 40,000 నుంచి 45,000 రూపాయల వరకు ప్రాఫిట్ సంపాదిస్తున్నారు. సూపర్ కదా. సో సూపర్ అండి. సో ఇంకా మీరు ఏమేమి ఐటమ్స్ ఎగ్జాక్ట్గా ఇస్తున్నారు ఇప్పుడు? సాంబారు, అన్నము, చపాతి, ఇడ్లీ, దోశ, ఓకే, పులిహోర, చిత్రాన్నము, ఆమెకి పలావు, టమాటా బాతు, సైడ్స్ కి ఆమ్లెట్, ఓకే, బజ్జీ, బోండా అంతా ఇస్తాం. ఓకే, అది గైస్ మనం చూస్తున్నాం కదా. సో ఇక్కడ కర్ణాటక కాబట్టి సో వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఐటమ్స్ అన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. సో మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళైతే మన రైస్ మన ఫుడ్ అనేది తెలుసు కదా. సో అవి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇది నేను ఎందుకు ఈ వీడియో చేశాను అంటే, సో చూసారా జస్ట్ ఒక రోడ్డు పక్కన చిన్న ఫుడ్ స్టాల్ లాగా పెట్టుకొని, సో తను చెప్తున్నారు గత 10 ఏళ్ల నుంచి ఎంతో బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందట తన బిజినెస్. అంటే పలు రకాల బిజినెస్లు చేశారు, అన్నిట్లో కూడా పోలిస్తే ఈ యొక్క బిజినెస్ అయితే బాగుందని చెప్పి కూడా తను చెప్పడం జరుగుతుంది. సో మనం కూడా ఇక్కడ ఫుడ్ అయితే ఒకసారి టేస్ట్ కూడా చేద్దాము. సో ఆ తర్వాత వచ్చేసి దీనికి సంబంధించి పెట్టుబడి 2,000 రూపాయలు, ఫుడ్ లైసెన్స్ తీసుకున్నారు, మున్సిపల్ సర్టిఫికేట్ తీసుకున్నారు. ఆ తర్వాత రా మెటీరియల్, సో వస్తువులన్నీ కూడా మీరు ఎక్కడ తీసుకుంటూ ఉంటారు? అంతా మార్కెట్లో ఫ్రెష్ ఐటమ్స్ ఎప్పటికప్పుడు తెచ్చుకుంటారు, ఏ రోజుకి ఆ రోజు, లేకపోతే మంత్లీ? ఎప్పటికప్పుడు మీరే వెళ్తారా లేకపోతే మీరే వెళ్తారు? ఓకే. సో అలా మార్కెటింగ్ సంబంధించి రా మెటీరియల్ కూడా వాళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు మీరు మాకు. సో దట్స్ ఇట్ గైస్. ఎంత కాదనుకున్నా ఒక్క రోజుకి 1,500 రూపాయల వరకు ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుందంట. సో మరి మీలో కూడా ఎవరైనా ఇలాంటి బిజినెస్ కనుక మొదలు పెట్టాలని అనుకుంటే ఇప్పుడే వెళ్ళి మొదలు పెట్టేసేయండి. దట్స్ ఇట్ గైస్. మరొక స్పెషల్ బిజినెస్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బాస్ వాలా అండ్ బి ద బాస్. అండ్ ఇంకొక విషయం, మన ప్లే స్టోర్ లో బాస్ వాలా అనే యాప్ ఉంది. ఆ యాప్ ని ఇప్పుడే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు 1,200కు పైగా బిజినెస్, మనీ, ఫార్మింగ్ రిలేటెడ్ కోర్సెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం, మన ఇన్స్టాగ్రామ్ లో బాస్ వాలా బిజినెస్ తెలుగు అని చెప్పి ఒక పేజ్ ఉంది. ఆ పేజ్ ఇప్పుడే వెళ్ళి ఫాలో అవ్వండి. అదేవిధంగా డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి బాస్ వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాస్ వాలా, బీ ద బాస్.